వెల్కమ్ టు డే 27 ఆఫ్ 25 days హార్ట్ ఛాలెంజ్. సో ఇంకా ఈరోజు ఫస్ట్ సూర్య నమస్కారం స్టార్ట్ చేసిన. సూర్య నమస్కారం 5 sets చేసిన. దెన్ ఆ తర్వాత ఈ వజ్రాసనంలో కూర్చొని అప్పర్ బాడీని రైజ్ చేయడము. ఇవి 25 repetitions, ఓన్లీ సింగిల్ సెట్ 25 repetitions చేసిన. దెన్ ఆ తర్వాత మలాసనలో కూర్చొని ఇలా నెక్స్ట్ హస్తపాదాసన 2 మన థమ్ ఫింగర్స్ ఉంటాయి కదా లెగ్స్వి, అవి 2 handsతో పట్టుకొని ఇట్లా పైకి రేజ్ చేయాలన్నమాట. హస్తపాదాసన. సో మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఇది 15 repetitions చేసిన. సింగిల్ సెట్ 15 repetitions చేసిన. దెన్ దీని తర్వాత బద్ధకోనాసన, బటర్ఫ్లై పోజ్లో కూర్చొని ఇట్లా 2 legsని థైస్ని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. ఇది 1 minute 60 seconds చేయాలి. సో దెన్ దాని తర్వాత చక్కీ చలనాసన, క్లాక్ వైజ్ 10 times, యాంటీ క్లాక్ వైజ్ 10 times. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా చేస్తున్నాను అనమాట. సూర్య నమస్కారాలతో పాటు ఈ 4 exercises చేస్తున్నా. ఆల్రెడీ దీన్ని అంటే ఎందుకు చేస్తున్నా అందుకు కూడా చెప్పేసిన కదా. సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఈరోజు ఆర్మ్స్కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేసిన. నాకు ఆర్మ్ ఫ్యాట్ ఎక్కువ అనమాట, సో అది తగ్గడానికి. సో ఇది చేస్తే ఆర్మ్స్కి, షోల్డర్స్కి అండ్ కాలర్ బోన్ దగ్గర ఇదంతా ఉంటుంది, దాని మీద అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది. సో అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సెమీ సర్కిల్. ఆర్మ్స్ 2 handsతో ఇట్లా సెమీ సర్కిల్స్ లాగా చేయాలి. సో ఎవ్రీ ఎక్సర్సైజ్ 20 repetitions 3 sets చేయాలన్నమాట. అది ఫస్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ సెకండ్ ఏమో ఆర్మ్ స్లైడ్. ఇట్లా 2 handsని ఎల్బో దగ్గర ఫోల్డ్ చేసి పైకి కిందకి ఇట్లా స్లైడ్ చేస్తున్నట్టు అంటూ ఉండాలి. ఇది కూడా 20 repetitions 3 sets. దెన్ నెక్స్ట్ ఆర్మ్ సర్కిల్స్, ఫుల్ సర్కిల్స్ చేయాలి. ఆర్మ్స్ని స్ట్రైట్గా పెట్టుకొని ఆర్మ్స్తో సర్కిల్ చేయాలి. క్లాక్ వైజ్ ఒక 20 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 20 times. 20 times చేయలేకపోతే 15 times అయినా చేయాలి. సో ఇట్లా ఇదంతా నేను అన్నీ ఒక్క సెట్టే చూపిస్తున్నా. సో అన్నీ 3 sets రిపీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఆర్మ్ ట్విస్ట్. 2 handsని ఇట్లా పైకి స్ట్రైట్గా అంటూ మళ్ళీ కిందికి ఇట్లా టర్న్ చేసి మళ్ళీ కిందికి ఇట్లా ట్విస్ట్ చేసినట్టు చేస్తూ ఉండాలన్నమాట, పైకి కిందికి. సో ఇవన్నీ చేసి చూస్తుంటే ఈజీ అనిపించింది కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది హ్యాండ్స్ మీద. ఫస్ట్ సెట్కే చాలా పెయిన్ అనిపించింది, బ్రేక్స్ తీసుకుంటూ చేసిన అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆర్మ్స్ పుష్ బ్యాక్. ఇట్లా 2 handsని వెనక్కి పుష్ చేస్తున్నట్టు షోల్డర్ దగ్గర నుంచి స్టిఫ్గా ఉంచి ఓన్లీ హ్యాండ్సే మూవ్ చేయాలన్నమాట. సో ఇది కూడా 20 repetitions. నెక్స్ట్ ఆ తర్వాత పుష్ ఫార్వర్డ్. ఇందాక పుష్ బ్యాక్, ఇప్పుడేమో పుష్ ఫార్వర్డ్. చూస్తున్నారు కదా, ఎల్బోస్ నుంచి షోల్డర్ నుంచి ఎల్బో వరకు ఇట్లా స్టిఫ్గా పెట్టేసి మొత్తం షోల్డర్ నుంచి మూవ్ కాదు, జస్ట్ హ్యాండ్స్ ఆర్మ్స్ మాత్రమే మూవ్ కావాలి. సో ఇది కూడా 20 repetitions 3 sets. నెక్స్ట్ పుష్ బ్యాక్. 2 handsని ఇట్లా స్ట్రైట్గా అంటే మళ్ళీ బ్యాక్ అంటే ఇట్లా పుష్ చేస్తున్నట్టు 2 handsతో మనం దూరం పుష్ చేస్తున్నట్టు చేస్తూ ఉండాలి, స్టిఫ్గా ఉండాలి చేస్తున్నప్పుడు. సో ఇది కూడా 20 repetitions 3 sets. నెక్స్ట్ ఆ తర్వాత ట్రైసెప్ పుల్. ఇట్లా మన ట్రైసెప్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ డంబుల్స్తో చేయొచ్చు, కానీ డంబుల్స్తో చేస్తే ఇంకా చాలా పెయిన్ ఉంటుంది అనేసి నేను నార్మల్గా చేసిన. నెక్స్ట్ 2-way arm raise. 2 handsని ప్యారలల్గా రేజ్ చేయడం అండ్ ఫ్రంట్కి రేజ్ చేయడం. సో ప్యారలల్గా పర్పెండిక్యులర్గా అంటే ఫ్రంట్కి రేజ్ చేయడం అంటే బాడీకి ప్యారలల్గా రేజ్ చేయడం. సో ఇట్లా 20 repetitions 3 sets. నెక్స్ట్ ఆ తర్వాత లాస్ట్కి ఆర్మ్ పల్స్. సో ఇట్లా చేస్తుంటే మన ఆర్మ్ ఫ్యాట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఇది ఇవాళ చేసిన వర్కౌట్స్ మెయిన్గా ఆర్మ్ ఫ్యాట్ మీద చూపిస్తుంది. సో ఇట్లా కంటిన్యూస్గా ఒక 1 week అట్లా చేస్తే మన రిజల్ట్ ఉంటుంది కావచ్చు, చూడాలి. సో డైలీ ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ 20 sets కష్టమైతే అట్లీస్ట్ 15 అన్నా చేయాలి. సో చాలా పెయిన్ ఉంటుంది, బట్ ఒక 2 days చేస్తే అలవాటు అయిపోతుంది. ఆల్రెడీ మిగతా వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఏమనిపించదు. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.